వల ఏకంగా 2.58 కోట్లు స్వాహా. గోల్డ్ తాకట్టు పెట్టి మరీ పెట్టుబడి. జేడీ లక్ష్మీనారాయణ భార్యకే షాక్ ఇచ్చిన సైబర్ కేటగాళ్లు. నేరాలను దర్యాప్తు చేసే సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వివి లక్ష్మీనారాయణ కుటుంబమే సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుకోవడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది. స్టాక్ మార్కెట్లో భారీ లాభాలంటూ నమ్మించి ఆయన సతీమణి ఊర్మిళ నుంచి కేటుగాళ్లు విడతల వారీగా 2.58 కోట్లు కాజేశారు. సామాన్యులే కాదు, అత్యున్నత అధికారుల కుటుంబంలో కూడా సైబర్ మాయలో ఎలా పడిపోతున్నాయో ఈ ఘటన కళ్ళకు కడుతుంది. దినేష్ సింగ్ అనే వ్యక్తి తనను తాను ఐఐటి ముంబై గ్రాడ్యుయేట్ గా పరిచయం చేసుకుని ఊర్మిళను ఒక వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేశాడు. స్టాక్ మార్కెట్ ట్రిప్స్ ఇస్తామని 500% లాభాలు వస్తాయని నమ్మబలికాడు. అతడి మాయ మాటలు నమ్మిన ఆమె యాపిల్ స్టోర్ నుంచి వారి సూచించిన యాప్ డౌన్లోడ్ చేసుకుంది. డిసెంబర్ 24 నుంచి జనవరి 5 మధ్య మొత్తం 19 విడతలుగా 2.58 కోట్లు బదిలీ చేశారు. ఇందుకోసం ఇంట్లో ఉన్న బంగారం కూడా తాకట్టు పెట్టారని సమాచారం. తీరా డబ్బులు విత్డ్రా చేద్దామంటే కుదరకపోవడంతో మోసపోయానని గ్రహించి ఆమె పోలీసులను ఆశ్రయించారు. అయితే బాధితురాలు స్వయంగా జేడీ లక్ష్మీనారాయణ నెంబర్ను కూడా వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేయడం గమనార్హం. ప్రస్తుతం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లాభాల ఆశ చూపిస్తే ఎంతటి వారైనా బోల్తా పడతారని, ఆన్లైన్ పెట్టుబడుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.